గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రియా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి. మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. అయ్యే బ్రదర్, బెట్ కాస్తే దమ్ముంటే, గట్స్ ఉంటే, వెన్నుపోస్తుంటే, దమ్ముంటే, తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది పర్సనాలిటీ, నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్, బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు. క్లియర్ గా నాకు అర్థమైంది కదా. చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వేసేసి వెళ్ళిపోతా అంటే మీరు స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్. నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా 40 ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి, అర్థం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అదే ఛాలెంజ్ మీకు దీని గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు, ప్రియా ఇలా జరిగిందని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం, అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు. నేను ఛాలెంజ్ రెడీ, ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే, క్లారిటీ. అదేం బ్రదర్, అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. 10,000 రూపాయలు ఎంత మీకు? జుజీబీ చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ, శివ వెనకడిగేటమ్మా. అరే మాట తప్పరు మడం తెప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. భయం అంటే సరే ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజ్, రెడ్ రోజ్ కాదు, రెడ్ ఫ్లేవర్. మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, మన వాళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా, ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? వేరే చదువుకున్నారు, అదే చెప్తున్నా. వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి. రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు, నేను అదే చెప్తున్నా కదా. అంత ఫుటేజ్ దొరకలా, అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా. వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ మ్యారేజ్ బ్రోకర్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటకారణ కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం, టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇదే జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్ లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్ ఫీల్ చేసే, అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా. కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను, అది అయిపోయింది. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా, దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాల ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి, అది చూస్తూ నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా.
వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్ ఏమనని మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు, వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్, ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా, వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు, నా నుంచి ఏం వచ్చింది. ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గారు చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబడ, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో, లేదు ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను, ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్, ఓకే టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం అన్న కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పింది దాని కూడా మేము చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్ గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది, అక్కడతో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాడు, నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావు, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా, ఎవరినైనా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా, అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెలో పెట్టుకుంటా, గుండె మీదకి ఎక్కి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంట మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను, మీకు మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు, గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు, అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే శివ ఒకటే మాట్లాడుతాను, బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం, ఓకే, క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు, కూడా ఉంటది రూల్స్ బుక్ లో, అది సొసైటీలో కూడా ఉంటుంది, అవును కదా, కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాట్లాడినప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను, అర్థమైందా, నవ్వుతా, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను, అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను, అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాడు. ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు, ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవ్వడం, ఎట్లా నవ్వులు పాలవుతారు, నవ్వులు పాలవ్వకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు మరి కాదు చెప్తున్నా, జనం చెప్తున్నారు, అన్నా మీరు లాస్ట్ లో లేరు, లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడిన మాటలకి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి శివ. ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను, అర్థం కాదా, ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్, అర్థం కాలా, ఈ డైలాగ్ కాదు వాస్తవం చెప్తాను, ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే, ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు, ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు, నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఏదో ఉద్దేశంతో ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు, ఎవరికి తెలియదు కదా శివ, అవునా, మీ మనసాక్షి తెలుసు కదా, ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో ఏం జరిగిందో తెలియదు, సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు,
అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వుల పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా ఇప్పుడు ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా. ఒకరు శివ మీకు ఒక- ఓటు శివ వేయలేదంటే వాళ్ళ శివ దృష్టిలో ఒక- మీరు నవ్వుల పాలు శివ అయిపోయి ఒకటే ఉంటారు కదా అని అన్నా శివ నేను. ఒకటే క్వశ్చన్ అడుగుతా. కాంటాక్ట్ అర్థం కాదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్. నేను ఉదాహరణ చెప్తా. ఆ. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఉమ్. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఉమ్. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి సినిమాకి కాదు కదా, అయినట్టు. ఆ సినిమాకి ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే మనిషి నవ్వుల పాలు అయినట్ట. ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు శివ, సోషల్ నేను మీడియాలో అనుకున్నా ట్రోల్స్ ఎందుకు శివ చేస్తారు ఇన్ని రోజులు bro? సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే Bro, ఏదో వస్తే అది నాకు మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది. నోటికి ఏది వస్తే అది శివ మాట్లాడలే bro. శివ బ్రదర్, ఈ సమాజంలో మనం జరుగుతున్న మాట్లాడిన- దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట అలాంటి సమాజం ఈ లోకల్ కాకులు సమాజంలో- అంటాను కదా, అవును లోకల్ కాకులు సామెత కూడా ఉంది కదా. అవును మాట్లాడేవారు 1.25 లక్షలు మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, ఉమ్, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ ఉమ్, ట్రోల్ చేసే వాళ్ళు ఉమ్, ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఉమ్, కానీ నాకు ఫామ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఉమ్, ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా. ఉమ్, నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. ఉమ్. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు, ఉమ్, ఫోన్ లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా. అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్ గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి. హరిత పెట్టింది కాదు, ఉమ్, వాళ్ళు చేసింది. ఇలా జెన్యున్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మంది నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఉమ్, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు. ఎవరిని ఓటు అడగల, చాలా నిఖార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా 1,200 మంది వచ్చినా 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. bro, మీరు- ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ బిగ్ గుండెల్లోకి బాస్ వెళ్ళా. వెళ్ళాను. చాలా, నాకు ఐఎమ్ వెరీ PR హ్యాపీ. లేదు. నేను బిగ్ బాస్ See, వెళ్ళాను. trophy నాకు గెలుస్తాం. PR లేదు, నాకు ఓట్లేనే. ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, ఉమ్, అర్థం కాలా? ఉమ్, సో అర్థం నవ్వుల పాలు అవలా, నవ్వుల పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో. నవ్వుల పాలు అయ్యేలా చేశారు ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు ఎవరు? అది మీరు అదే అంటున్నారు. తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా. Okay. ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటాను, జడ్జ్మెంట్ నేను చెప్పలేను కదా. ఉమ్, ఉమ్, అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వీరికి. ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది, ఉమ్, ఉమ్. అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? Okay. నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? Okay. తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. Okay. అదేనా, ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, ఉమ్. సింపుల్. షౌట్, ఐ విల్ రోర్. ఇవి డైలాగ్ అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వుల పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో ఉద్దేశంతో పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఎవరికి తెలియదు కదా శివ, అవునా? మీ మనసాక్షి తెలుసు కదా. ఇప్పుడు మీరు చెప్పలేకపోవచ్చు ఆన్ కెమెరాలో, ఏం జరిగిందో తెలియదు. సో బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయినట్టు కాదు, అవునా? ఇంకా ఏదో రాసి పెట్టి ఉంది. ఇంటికి వచ్చినంత మాత్రం జీవితం అయిపోయింది. మరి నవ్వుల పాలు ఎలా అయిపోతాను శివ? నేను అలాగే అమ్మలే. ఒక హీరో సినిమా ఒక ఇదే క్వశ్చన్ అడుగుతా. ఒకరు మీకు ఓటు వేయలేదంటే వాళ్ళ దృష్టిలో మీరు నవ్వుల పాలు అయిపోయి ఉంటారు కదా అని అన్నా శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. కాంటాక్ట్ అర్థం కాదు. శివ కాంటెక్స్ట్ రాంగ్ కాంటెక్స్ట్. నేను ఉదాహరణ చెప్తా. శివ ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు అభిమానించే హీరో సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వకపోవచ్చు. ఒక సినిమా హిట్ అవ్వలేదంటే ఆ హీరో నవ్వుల పాలు అయిపోయినట్టేనా, జీవితం అయిపోయినట్టేనా? ఆ సినిమాకి అయినట్టు. సినిమా కదా, ఆ మనిషికి కాదు కదా, ఆ సినిమాకి ఆ మనిషికి కాదు కదా, ఆ మనిషిని అంటారు కదా. అంటే మనిషి నవ్వుల పాలు అయినట్ట. ఆ మనిషినే కదా అనేది. అవునా? మరి శివ, అలాంటప్పుడు సోషల్ మీడియాలో నేను ట్రోల్స్ అనుకున్నా ఎందుకు శివ చేస్తారు ఇన్ని రోజులు bro? సెన్సిబుల్ మాట్లాడతారు, మీరు కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారు. మీరు ఏదో నోటికి ఏది పడితే ఏదో వస్తే అది మాట్లాడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది. నోటికి ఏది వస్తే శివ, మాట్లాడలే bro. శివ బ్రదర్, ఈ సమాజంలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు అదే అంట అలాంటి సమాజం లోకల్ కాకులు అంటాను కదా. అవును, లోకల్ కాకులు సామెత కూడా ఉంది కదా. అవును, మాట్లాడేవారు 1.25 లక్షలు మాట్లాడతారు. అవును. బిగ్ బాస్ హౌస్ నుంచి బయట ఇప్పుడు నేను మాట్లాడతా, పిఆర్లు పెట్టుకుని ఓకే నన్ను నెగిటివ్ చేస్తూ చాలా కామెంట్స్ పాస్ చేస్తూ ట్రోల్ చేసే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ నాకు ఫామ్ అయిన 100 మంది లేకపోతే ఇప్పుడు 47 ఫాలోవర్స్ ఉన్నారు. ఇవాళ రోజు ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు కామెంట్స్ నాకు హరిత చూపించారు. వచ్చిన తర్వాత నేను కూడా చూసా. నాకు ఒక్కరు కూడా పిఆర్ లేరు. మైసూర్ నుంచి ఎవరో ఒక అతను ఇలా జరుగుతుందని చెప్పి ఒక కుర్రోడు, నాకన్నా చాలా చిన్న కుర్రోడు,
ఫోన్లో హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాం కదా, అక్క అన్నయ్య విషయంలో చాలా తప్పు జరుగుతుంది, మీరు ఎందుకు యాక్టివ్గా లేరు, పోస్టులు పెట్టట్లేదని తనంతటా ఆర్గానిక్ గా నేను చేస్తా అంటే హరిత చాలా బాధల్లో ఉండి కూడా వద్దని చెప్పి నమ్మకపోయినా సరే ఒక అవకాశం ఇద్దామనంటే తన ఆర్గానిక్ గా పెట్టిన పోస్టులే మా ఛానల్లో మీరు చూసేవి, హరిత పెట్టినవి కాదు, వాళ్ళు చేసింది. ఇలా జెన్యున్ గా వచ్చిన 100 మందో 1000 మందో 12,000 మందో నన్ను ఇష్టపడి చేశారు. చాలు శివ, ఫేక్ గా నటించేసి నన్ను చాలా మంది పిఆర్ అప్రోచ్ అయ్యారు, ఎవరిని ఓటు అడగల, చాలా నికార్సైన నిజాయితీ మనిషిలా ఉన్నాను. నాకు 12,000 మంది వచ్చినా 1,200 మంది వచ్చినా 12 మంది వచ్చినా కూడా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేసా శివ, నేను గర్వంగా ఏం చెప్పుకుంటా తెలుసా, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చా, మా హౌస్ లోకి వెళ్ళాను, నన్ను అభిమానించే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళా, వాళ్ళ గుండెలోకి వెళ్ళా, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తూ లేదు, నాకు ఓట్లు ట్రోఫీ గెలవటం పరమావధి కాదు శివ, అర్థం కాలా? సో నవ్వుల పాలు అవలా, నవ్వుల పాలు అవ్వకుండా నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నవ్వారేమో. నవ్వుల పాలు అయ్యేలా చేశారు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు చేశారు? వేరే పిఆర్లు. ఎవరు? అది తెలియకుండా నేను ఎలిగేషన్ వేయలేను కదా, ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జిమెంట్ నేను చెప్పలేను కదా. అది జనం చెప్పేది, నన్ను అభిమానించే వాళ్ళు చెప్పేది, ఇలా అన్న ఇలా జరిగింది, అన్న ఇలా జరిగింది అని చెప్పి చెప్పటం నా వెనుక. ఎందుకంటే నేను నిన్న మొన్నగా వచ్చేసింది, అది జస్ట్ జరిగింది, అది అంతే సింపుల్. నవ్వుల పాలు ఎవరు శివ? నవ్వుల పాలు ఎవరవుతారు తెలుసా? తప్పు చేసిన వాళ్ళు నవ్వుల పాలు అవుతారు. అదే ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఫెయిల్యూర్ కాదు లైఫ్ లో, సింపుల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.